ఎస్ఐఆర్ ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా సికింద్రాబాద్ మోండా డివిజన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. సీనియర్ బీఆర్ఎస్ నాగులు ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఓటర్లు ప్రచారం చేసి వారి ఆరాధనను సూచిస్తూ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ఓట్లను ఉంటే యథావిధిగా చేయించడం, కొత్త వారికి కూడా ప్రక్రియ కొనసాగించడం, మృతి చెందిన వారిని జాబితాల నుంచి తొలగించడం తదితరులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆధారాలతో నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని వారన్నారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నమోదు ప్రక్రియను విజయవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగేందర్, నాగులు, సత్యనారాయణ, జయరాజ్, సంతోష్, సందీప్, బిన్ను, వాసు తదితరులు హాజరయ్యారు. ఎన్నికల సంఘం నిర్వహించిన గత 20 సంవత్సరాల కోసం జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రంలోని సనత్నగర్ నియోజకవర్గంలోని మోండా డివిజన్లో ఎంతో గణనీయంగా జరుగుతున్నది. దీనికి ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రతి ఇంటింటికి తిరిగి ఫామ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలా తీసుకున్న వారికి కూడా ఇక్కడ క్యాంప్ వేసి ఈ క్యాంపు కార్యక్రమంలో చాలా స్పందన వస్తుంది. చాలా జనాలు కూడా ఇక్కడికి చనిపోయిన వాళ్ళు, కొంచెం షిఫ్టెడ్ అయిన వాళ్ళు, కొత్తగా చేర్పించిన వాళ్ళు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రజల స్పందన బాగుంది. దీనికి కూడా మనకు భారత ఎన్నికల కమిషన్ ప్రతిసారి ఈసారి కూడా 20 సంవత్సరం జరుగుతుంది కాబట్టి దీన్ని దిగ్విజయంగా మేము సనత్నగర్ నియోజకవర్గంలోని మోండా డివిజన్లో చాలా ఘనంగా తెలియజేస్తున్నాము. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశానుసారం సనత్నగర్ నియోజకవర్గంలోని ఎన్నికల అధికారి యొక్క కార్యక్రమంలో పాల్గొని బిఎల్ఓలతో సహా వారికి పార్టీల పరంగా బిఎల్ఓలకు సహకారం అందిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు మరియు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో ఓటర్లకు సరి అయిన నిజమైన ఓటర్లకు అన్యాయం జరగొద్దన్న ఉద్దేశంతో ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఈ యొక్క సర్వే వల్ల ఓటర్లకు చాలా ఉపయోగం ఉన్నది. అది ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో మేమందరము ఇక్కడ సహకారం అందిస్తున్నాము. ఇక్కడున్న ఓటర్లు ఇంకా వేరే చోట్ల కూడా పోలింగ్ స్టేషన్లలో నమోదు కావడం జరుగుతున్నది. అలా కాకుండా నిజమైన ఓటర్లు వాళ్ళ ప్రాంతంలోనే వేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో మేము సహకారం అందిస్తున్నాము. అలాగే ఈ యొక్క ఓటర్లో గత 20 సంవత్సరాల పైనుంచి ఎంతోమందికి సర్వే లేకపోవడం వల్ల ఆ ఓటర్లు అలాగే ఉండిపోవడం వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కానీ ఆ నగరంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి కారణము ఓటర్లు ఎక్కువ సంఖ్యలో రెండు చోట్ల నమోదు కావడము, చనిపోయిన వారిని తీసేయకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఆ యొక్క పరిస్థితి ఉండడం కోసము ఈ యొక్క పోలింగ్ కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజమైన ఓటర్ల యొక్క సంఖ్య కూడా దీని ద్వారా తెలుస్తుంది అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఓటర్లకు మేమంతా సహాయ సహకారాలు అందిస్తూ నిజమైన ఓటర్లు ఎంతమంది ఉన్నారో తెలుస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనము. ఇక్కడ మొత్తం మోండా డివిజన్లో 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పూర్తి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. మాజీ మంత్రివర్యులు మన సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశం ప్రకారం ఈ మోండా డివిజన్లో 4 కౌంటర్లు వేసాం. ఇట్లా ఎస్పీ డిస్క్ లెక్క మాకు బిఎల్ఓ సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ పెన్లు, టేబుల్స్, స్టేషనరీ ఏమవుతుందో మా సార్ ఆదేశాల మీదకి అన్నీ మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మీదకి అన్నీ మేము తీసుకొని వస్తున్నాము.